Henson and off the mark straight away. అండ్ టాస్ టైంలో ఏం జరిగిందంటే రోహిత్ శర్మ టాస్ గెలిచాడు, తన బ్యాటింగ్ అన్నాడు. ఈవెన్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ కూడా మాకు కూడా బ్యాటింగ్ వస్తే బాగుండు, మేము కూడా అదే చేసేవాళ్ళం అన్నాడు. ఇప్పుడు దాకా గ్యాప్ లో వెళ్ళింది కింగ్ బ్యాట్ నుంచి ఫాస్ట్ బౌండరీ. నైస్ షాట్, నైస్ షాట్, వావ్ అని ప్రస్తుతానికి కనపడుతోంది. ఇది కూడా గ్యాప్ లోకే, కాకపోతే గట్టిగా కొట్టలేదు. 2 runs అయితే కంఫర్టబుల్ గా తీస్తారు. అండ్ ఇంకోటి గాలి అని చెప్పి మేబీ ఎన్సన్ అక్కడ పైకి వేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు లెంత్ మార్చుకున్నాడు. అండ్ ఈసారి గట్టిగా కొట్టడానికి చూడలేదు, ఇది కూడా ట్యాప్ చేశాడు. బౌండరీ వెళ్తుందా? వెళ్ళేటట్టు కనపడుతుంది. లాంగ్ చేస్ బట్ బాల్ విన్స్ ద రేస్. పినా కేశవ్ మహారాజ్ ఇంటూ అటాక్. అండ్ కాస్త ఎయిర్ లో ఉంది, బట్ అక్కడ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి కూడా తీసుకొచ్చారు, చూడాలి మరి. అండ్ ఇది తెలుసు కదా, హిట్ మ్యాన్. ఆల్రెడీ ఇలాంటి షాట్లు ఆస్ట్రేలియా బ్యాక్ ఫైర్ అవుతుంది ప్రస్తుతానికైతే. పిన్నాన్ని తీసుకురావాలన్న ఆలోచన. అండ్ దట్ ఈస్ రోహిత్ శర్మ ఫర్ యూ. ఇంకొక స్వీప్ షాట్ అండ్ పట్టుకున్నాడా? ఎంపైర్ చెక్ చేస్తారు. చాలా పెద్ద వికెట్ ఇది సౌత్ ఆఫ్రికాకు. ఒకవేళ క్యాచ్ పట్టుకొని ఉంటే ఇండియా కెప్టెన్. అండ్ రోహిత్ శర్మ వాక్ కూడా చేస్తున్నాడు. న్యూ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. అండ్ ఈ బిగ్ వికెట్ అది. అండ్ ఇంకో వికెట్ పడే అవకాశం. అండ్ వికెట్ నెంబర్ 2. వాట్ ఈస్ హ్యాపెనింగ్? రబాడా ఇంటూ అటాక్. వికెట్లు పడిపోయినాయి కానీ 4 times అవుట్ చేశాడు రబాడా విరాట్ కోహ్లీని. నైస్లీ బౌల్డ్. బ్యాక్ ఫుట్ లో అయితే మాత్రం అంత కరెక్ట్ అనిపించలా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేబీ బాల్ స్పీడ్ ని జడ్జ్ చేయలేదు అనుకుంటాను. ఎక్కువ పేసినట్టున్నాడు ఆ పర్టికులర్ బాల్. అండ్ అక్కడ ఓవర్ మిడ్ ఆన్ ఆడే ప్రయత్నం, లక్కీ జస్ట్ మిడ్ ఆన్ క్లియర్ చేసింది. అండ్ ఆఫ్ ద మార్క్ కంటిన్యూ చేపిస్తున్నారు మహారాజ్ని. బట్ వాట్ అ షాట్, ఓహో వాట్ అ ఫీల్డింగ్. మిల్లర్ లాంగ్ ఆఫ్ లో. మితాలి రాజ్ ఉన్నారు. పవర్ఫుల్ షాట్ గ్యాప్ లో. మరి ఈసారి మిల్లర్ ఏం చేస్తాడు? అక్కడ చూస్తూ ఉన్నాడు, అవసరం లేదు. నైస్లీ ప్లేడ్, బట్ ఆ తొందరపాటు ఎక్కడ కూడా అవసరం లేదు. అండ్ ముందే మ్యాచ్ కి ముందు ఓవర్స్ 33 for 2 గారు. ఆ కవర్ డ్రైవ్లు వస్తున్నాయి, ఆ రన్స్ వస్తున్నాయి. స్టార్ని అడుగు మర్చిపోకండి మీరు. ఓ ఇది ఇంకొక వికెట్. క్లాసెన్ ఈ రోజున ఎక్కడ చూసినా క్లాసెనే కనిపిస్తున్నాడు. అక్షర్ పటేల్ మరి ఇక్కడ మిస్ ఫీల్డ్. మరి ఖచ్చితంగా 2 runs అయితే వస్తాయి, దానికంటే ఎక్కువ వస్తాయా? ఎస్ కొంచెం, ఎందుకంటే విరాట్ ఇప్పుడు ఇవాళ కొంచెం నాకు మంచిగా అనిపిస్తున్నాడు, టైం తీసుకుంటున్నాడు. ఈజీ కాదు బౌలర్స్ లైన్ లెంత్. అండ్ మిస్ ఫీల్డ్ క్లాసెన్ అగైన్ డీప్ లో. మాక్రమ్ వచ్చాడు. ఇక్కడ విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు? అండ్ ఇది వేరియేషన్స్ కోసమా లేకపోతే? మాక్రమ్ వచ్చాడు. ఇక్కడ విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు? అండ్ ఇది వేరియేషన్స్ కోసమా? తన కోసం ఆల్రెడీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నా. బేసిక్ గా విరాట్ కోహ్లీ లెక్కడ కైండ్ ఆఫ్ బౌల్ వేసాడు అక్కడ. గుడ్ క్రికెట్. అండ్ మితాలి చేస్తున్నాడు ఇన్నింగ్స్. అండ్ శివం దుబే కంటే అహెడ్ రావటం దీన్ని ఎలా చూస్తారు వేణు? మంచిదే. ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్ కావాలి. శివం దుబే ఎప్పుడైనా తేవచ్చు మనం. నాట్ టు ఫర్గెట్ షంషీ ఉన్నాడు బ్యాటింగ్ గ్రూప్ కి. అండ్ విరాట్ ఉంటే ఆ ధైర్యం ఉంటుంది. అందుకని చివరి బాల్ అక్కడ సింగిల్ తీసి స్ట్రైక్ లోకి వస్తాడు నెక్స్ట్ ఓవర్ లో. నోకియా అటాక్ లోకి. తర్వాత ఇక్కడ కొంచెం అగ్రెసివ్. నాకు ఐ డోంట్ థింక్ అట్ ద మూమెంట్ దే కెన్ అప్ ద రన్ రేట్. వికెట్స్ పోతుంటే మనం ఎప్పుడు కన్సాలిడేట్ లోనే ఉంటాము. దెన్ వీ వాంట్ బి ఏబుల్ టు స్విచ్ అవర్ గేర్. తర్వాత 150 వస్తే చాలు అని అనుకుంటారు. ఆ 150 రావాలని ఎందుకు అనుకుంటారో తెలుసా? వాళ్ళ అప్రోచ్ బ్యాటర్, వాళ్ళ రిథమ్, వాళ్ళ మొమెంటం ఆల్రెడీ చేసినట్టు. సో రైట్ నౌ మనం చూస్తే విరాట్ ఈస్ సెట్టింగ్ దట్ మొమెంటం. ఎగ్జాక్ట్లీ ఎ మ్యాన్ ఫర్ బిగ్ ఒకేషన్. ఊరికినే బ్యాటర్స్ వస్తారు.
అందుకే 3 వికెట్లు పడ్డాయి కాబట్టి చివరి బాల్ అక్కడ సింగిల్ 49 ఫర్ 3 టీమిండియా. ఫ్యూచర్ అనేది చేయండి లేక ఖచ్చితంగా మాట అనొచ్చు. ద మ్యాన్ మేడ్ ఫర్ ద అకేషన్. వికెట్లు సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ అవుట్ అయిన తర్వాత నెంబర్ 3 వచ్చాడు. కానీ ఇక్కడ బిగ్ షాట్ అగైన్స్ ద స్పిన్ అండ్ క్లియర్ అవుతుంది. yes ఆక్రమ్ నోకియా ఇంకొకసారి ఆ షాట్ కి ప్రయత్నం. 6 వెళ్ళాలని మళ్ళీ క్లాస్ దగ్గరికి వెళ్ళకూడదని క్యాచ్. ఏమైనా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఈ రోజు ఏం మాట్లాడలేను. లెట్ ఇట్ ఫినిష్ ఇట్ ఆఫ్. చివరి బాల్ అక్కడ సింగిల్. అంట చూడండి, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉన్నప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్. అందుకని 8 బ్యాట్స్మెన్లు ఆడిపిస్తున్నారు. దాంట్లో ఇద్దరు నైస్లీ ప్లేడ్ అండ్ మాక్సిమం గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది. అక్షర్ పటేల్ కొట్టాడు ఆ 6. కాస్త ముంచి ఇంటూ అటాక్. నాకు తెలిసి ఈరోజు చాలా బాగుంటుంది. పార్ స్కోర్ 170 రైడు. మీరు అంటున్నట్టు అదే జరగాలి. అండ్ అక్కడ న్యూ లుక్ తో హార్దిక్ పాండ్యాని కూడా చూస్తున్నాం. ఇండియాలో అందరూ మంచి కానీ పాజిటివ్ హ్యాక్ ఎనర్జీ మన టీమ్ కి. నిజంగానే బోత్ టీమ్స్ చాలా మంచిగా ఆడారు. అన్బీటెన్ ఇప్పుడు దాకా. విరాట్ కోహ్లీ నుంచి మంచి స్ట్రోక్. వెనకాల ఫీల్డర్ ఉన్నాడు కానీ 2 runs మాత్రం ఆపలేడు. కిందంటే ఆ బండిని ఆపడం చాలా కష్టం. అదిగోండి స్వీప్ షాట్. గ్యాప్ లోకి వెళ్తుందా? గ్యాప్ లోకి వెళ్తుందా? మారింది. ఇక్కడ బ్రేక్ త్రూ ఏమైనా వచ్చిందా? అమ్మయ్య అమ్మయ్య, ఒక్కసారి గుండె అలా జారిపోయింది. పర్ఫెక్ట్. మీరు అంటున్నట్టు ఆ తర్వాత బ్యాటర్స్ చూస్తే హార్దిక్ పాండ్యా బ్రిలియంట్ పార్ట్నర్షిప్ ఇది. టైం అవ్వలేదు. షార్ట్ బాల్ జనరల్ గా బాగా ఆడతాడు ఆ పుల్ షాట్, బట్ బాల్ గ్రిప్ అయి వస్తుంది. ఒకటి ఎగేన్స్ ద విండ్ కూడా కొట్టాడు. ఎందుకంటే ఈ విండ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే హైయెస్ట్ స్కోర్ ప్రస్తుతానికి విరాట్ కోహ్లీ. డౌన్ ద లెగ్స్ మిస్ అయిపోయాడు. బౌండరీ బాల్ ఇది. దాంతోపాటు 3 వికెట్లు కూడా పడిపోయినాయి కాబట్టి కాస్త టైం తీసుకుంటాడు. తన స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. 11 overs తర్వాత 82 for 3. 3 ఓవర్ల బౌండరీ రాలేదు. కొట్టచ్చు, పాయింట్ పక్క నుంచి కట్ కూడా కొట్టచ్చు. కానీ ఓవర్ టు యూ అక్షర్ పటేల్ అన్నాడు. అక్షర్ పటేల్ ఎట్లయితే ఫామ్ లో ఉన్నాడో, ఆ స్లాగ్ స్వీప్స్ కొడుతున్నాడో చూడండి. డెఫినెట్ గా ఛాన్స్ అయితే తీసుకుంటాడు. ఎందుకంటే విత్ ద విండ్ కొట్టడానికి వెళ్తున్నాడు. 4 for 3 దగ్గర నుంచి 4th వికెట్ పార్ట్నర్షిప్ ఇది. చాలా చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్ ఇది. తీసుకుంటాడు అక్షర్ పటేల్. బిగ్ షాట్, బట్ అక్కడ లాంగ్ ఆన్ లో ఫీల్డర్ ఉన్నాడా? చూస్తూ ఉండిపోయాడు. లాస్ట్ బాల్ ఓవర్ ఇన్ ఫీల్డ్. నో ప్రాబ్లం. చాలా ఎఫెక్టివ్ షాట్ ఇది. ఇంటూ ద అటాక్. ఈ 48 balls లో 60 runs పార్ట్నర్షిప్ వచ్చింది. దాంట్లో విరాట్ కోహ్లీ ఒక బౌండరీ కూడా కొట్టలేదు. చేశారు. హార్దిక్ ని కొంచెము వెనకాల పెట్టి అక్షర్ ని పైన పంపించారు. బికాస్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇస్ వర్కింగ్. ఈ విరాట్ మనకు తెలుసు, ఆచితూచి ఆడటం, మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడటం. సో అందరికీ ఒకటే మైండ్ లో ఉంటుంది, ఫస్ట్ నుంచి ఇలాగంటే బాగుండేది కదా. విరాట్ కదా ఇంపార్టెంట్ గేమ్, అదే మనకు కావాల్సింది. నైస్లీ ప్లేడ్ వన్స్ అగైన్. players they get the A game to the main matches. ఖచ్చితంగా వైడ్ రీబాల్ చేయాలి. అండ్ అగ్రెసివ్ ఇంటెంట్ బయటికి తీసుకొస్తున్న ప్రతిసారి కాస్త బౌలర్ డిఫెన్సివ్ మైండ్ లోకి వెళ్ళిపోతున్నాడు. అనుకున్నట్టు హార్దిక్ పాండ్యా బ్యాక్. ఇక 2 runs వస్తాయా లేదా కేవలం సింగిలా?